వైసీపీ ప్రభుత్వంలో దళితులపై ఎన్నో అరాచకాలు జరిగాయని వారందరికీ న్యాయం చేసే ఏకైక వ్యక్తి ప్రస్తుత సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, ఎంఎస్ రాజు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బేగార్లపల్లిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై ప్రారంభించారు. బానిసత్వం నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పొందగలుగుతున్నామని, అందుకు అంబేద్కర్, జగ్జీవన్ రామే కారణమని తెలిపారు. వారి చరిత్రను భావితరాలకు తెలియజేయాలంటే అన్ని గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన ఒక్క టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని తల్లిని, చెల్లిని బయటకు తరిమేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టి మన జీవితాలను ఇబ్బందులకు గురి చేసిన జగన్ను ఎవరూ నమ్మొద్దని అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వర్ల కుమార్ రాజా, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. భారత హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివున్న రామున్న గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. హిందువులు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. 100